హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్బీ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేసి నాతో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మేమైతే ఇవాళ హైదరాబాద్లో ది మోస్ట్ పాపులర్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఎవరైనా గెస్ట్ చేస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మీరు గెస్ట్ చేసే లోపు మొత్తం వీడియోలోనే చూపించేస్తాను ఎక్కడికి వెళ్ళామనేసి. సో మేమైతే మార్నింగే స్టార్ట్ అయ్యామన్నమాట. మేమైతే రామోజీ ఫిలిం సిటీకి అయితే వచ్చాము. మేమైతే వీకెండ్లో వెళ్ళడం వల్ల ఫుల్ రష్గా ఉన్నిందనమాట. సో మేము ఆన్లైన్లోనే టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నాం. మనకి 9:45కి వెల్కమ్ షో ఉంటుందంట, బట్ అదైతే మేము మిస్ అయిపోయాం. మేము వెళ్ళేసరికి 10 o'clock అయిపోయిందనమాట. సో మేము మార్నింగ్ షో అయితే మిస్ అయిపోయాం. మేము వెళ్ళిన రోజే ఆ రోజు మహేష్ బాబుది కూడా ఒక ఈవెంట్ అయితే జరిగిందనమాట ఈవినింగ్. సో మేమైతే మార్నింగ్ వెళ్ళాము, అందుకనేసి ఫుల్ రష్గా ఉన్నిందనమాట. సో మనకైతే ఇక్కడ రామోజీ ఫిలిం సిటీకి సంబంధించిన స్టిక్కర్ లేబుల్ అయితే ఒకటి ఇస్తారనమాట. సో మనం అది మన వేసుకున్న డ్రెస్సెస్కి పేస్ట్ చేసుకోవాలి, అది ఉంటేనే అలౌ చేస్తారంట. సో మేమైతే ఇక్కడ టికెట్స్ తీసుకున్నాం కదా, వాటిని స్కాన్ చేసుకొని లోపలికైతే ఎంటర్ అయిపోయామన్నమాట. నేనైతే ఫస్ట్ టైం ఈ బిల్డింగ్ చూడగానే ఏదో పెద్ద మహల్ ఉంటుంది అనుకున్నాను, బట్ కాదు, అదైతే రెస్ట్ రూమ్స్ అంట. చాలా బాగుంది. స్టార్టింగ్ ఎంట్రన్సే రామోజీ ఫిలిం సిటీ. ఆ రోజు అయితే వీకెండ్ అవడం వలన రష్ అయితే చాలా ఉన్నిందనమాట. సో ఇదైతే స్టార్టింగ్ అనమాట. మేమైతే ఆ రోజు మహేష్ బాబు గారి ఈవెంట్ కూడా జరుగుతుంది, సో దానికైతే అటెండ్ అవుదాం అనుకున్నాం, బట్ అయితే అది నైట్లో జరిగిందనమాట ఈవెంట్. సో అప్పటి వరకు ఉండడానికి అవ్వదనేసి మేమైతే ఈవినింగ్ 6:30కి అలా స్టార్ట్ అయిపోయామన్నమాట రిటర్న్. అండ్ అలాగే మనం ఆ ఈవెంట్కి వెళ్ళాలంటే పాస్ కూడా తీసుకోవాలన్నమాట. సో అవన్నీ మాకు కుదరలేదు, అందుకని మేము ఆ ఈవెంట్కి అయితే వెళ్ళలేకపోయాము. ఇప్పుడైతే మనం రామోజీ ఫిలిం సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే మనకి ఇక్కడ ఫ్రీ బస్సెస్ ఉంటాయన్నమాట. మనమైతే ఆ బస్లోనే వెళ్ళాలి, వాళ్ళే మనకి మొత్తం చెప్తారన్నమాట, మొత్తం ఎక్స్ప్లోర్ చేపిస్తారు. మాకైతే టికెట్ కాస్ట్ 1711 రూపీస్ అయితే పడిందన్నమాట. టికెట్లో వేరియేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మాకైతే ఆ కాస్ట్ పడింది. మనం స్టార్టింగ్ ఎంట్రీ టికెట్ తీసుకుంటే లోపలన్నీ మనకి ఫ్రీ అనమాట, ఎక్సెప్ట్ ఫుడ్. అండ్ కొన్ని గేమ్స్ మనకి కాంప్లిమెంటరీ ఇస్తారు, ఇంకొన్ని గేమ్స్ అయితే మనం పే చేయాలి. ఇదైతే యూరేకా సిటీ అంట. మొత్తం నిజంగా ఫారిన్ స్టేట్లోకి వెళ్ళిపోయినట్టు ఉన్నిందన్నమాట. మొత్తం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు, ఎక్కడ ఏ స్పాట్లో ఏ సీన్ షూట్ చేశారనేసి. ఇలాగా ఫుల్ గ్రీన్ నేచర్ ఉన్నది. చాలా వరకు హిందీ ఫిలిమ్స్ అయితే షూట్ అయ్యాయంట. అండ్ అలాగే ఇక్కడే పుష్ప 2 ఫిలింలో వీళ్ళైతే ఎక్కడెక్కడ ఏ సీన్ షూట్ చేశారని చెప్తున్నారు, బట్ మనకైతే అసలు ఈ సాంగ్ ఇక్కడ షూట్ చేశారా అని డౌట్ వస్తుందన్నమాట, అంత బాగుంది. ఇక్కడైతే పుష్ప 2 మూవీలో సూసేకి సాంగ్ అయితే ఇక్కడ షూట్ చేశారంట. ఇంకా చాలా సాంగ్స్ షూట్ చేశారు, బట్ నాకు అవన్నీ సడన్ గా గుర్తు రావట్లేదు. చాలా మూవీ సాంగ్స్ అయితే ఇక్కడ షూట్ చేశారంట, మెయిన్ గా హిందీ ఫిలిమ్స్. ఇదైతే మనకి చంద్రముఖి సినిమాలో మహల్ ఉంటుంది కదా, అదే అన్నమాట. సో ఇక్కడే వచ్చి మొత్తం షూటింగ్ చేశారంట ఈ హౌస్లోనే. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ ఫిలిం చూసి. ఆ హౌస్ నిజంగానే ఎక్కడో తమిళనాడు స్టేట్లో ఉంటుంది అనుకున్నాను, బట్ ఇక్కడే షూట్ చేశారంట. ఇదైతే మనకి లక్కీ భాస్కర్ మూవీలో ఉంటుంది కదా, సో ఆ ఏరియా అంతా ఇక్కడే షూట్ చేశారంట. అండ్ అలాగే మనకి మూవీస్లో ఎక్కడైనా ఇలాంటి దర్గాస్ ఉంటాయి కదా, సో అది కూడా ఇక్కడే షూట్ చేసేవాళ్ళంట. అండ్ అలాగే తాజ్మహల్ సీన్ ఉంటే కూడా ఇక్కడే షూట్ చేసేవాళ్ళంట. అండ్ అలాగే ఈ సెట్ మనకి పుష్ప 2 మూవీలో కూడా ఉంటుందన్నమాట ఈ సెట్. అండ్ అలాగే మనకి గబ్బర్ సింగ్ మూవీ ఉంది కదా, సో గబ్బర్ సింగ్ మూవీ సినిమా షూట్ మొత్తం ఇక్కడే చేశారంట. ఇక్కడ మిడిల్లోనే టైటిల్ సాంగ్ అవన్నీ షూట్ చేశారంట. అండ్ అలాగే ఈ పోలీస్ స్టేషన్ అయితే పుష్ప 2 మూవీలో షికావత్ పోలీస్ స్టేషన్, అండ్ అలాగే గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ ఉండే పోలీస్ స్టేషన్ అంతా అక్కడే షూట్ చేశారంట. ఈ హౌస్ అయితే చెన్నై ఎక్స్ప్రెస్ లో హీరోయిన్ ఉండే హౌస్ అంట. అండ్ అలాగే హౌస్ అయితే ఖచ్చితంగా గెస్ట్ చేస్తారు మీరు, గుణశేఖర్ ఉన్న హౌస్ అంట. నాకైతే నిజంగా ఒకసారిగా మొత్తం ఆ సినిమా మొత్తం గుర్తొచ్చేసింది అనమాట. ఇక్కడే గుణశేఖర్ డాన్స్ నేర్పించేవాడు అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళంతా. అండ్ అలాగే ఇదైతే మనకి బాగుమతి షూటింగ్ చేశారు కదా, అది కూడా ఇక్కడేనంట. ఈ హౌస్ అయితే అరుంధతి మూవీలో ఆ హౌస్ అయితే షూట్ చేశారంట. అండ్ అలాగే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్న లేక్, సో దీన్ని ఒక పెద్ద సముద్రం లాగా చూపిస్తారంట. బాహుబలి ఫిలింలో శివగామి బాబుని ఎత్తుకుంటుంది కదా, సో అదంతా ఇక్కడే షూట్ చేశారంట.
ఇప్పుడైతే మనం సెంట్రల్ జైల్లోకి అయితే వెళ్తున్నాం అనమాట. నిజంగా ఒక జైల్లోకి వెళ్ళినంత ఫీలింగ్ ఉందన్నమాట. మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడైతే అసలు దూరం నుంచి రియల్ మనుషుల్లాగే కనిపిస్తున్నారు, బట్ వీళ్ళైతే మనుషులు కాదు, మనుషుల్లాంటి స్టాచ్యూస్ అయితే పెట్టారనమాట. నాకైతే నిజంగా చాలా బాగా అనిపించింది. అసలు ఇంత మంచి మనకి హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీ ఉన్నప్పుడు మనము ఎక్కడెక్కడికో వెళ్ళి వీళ్ళకి షూటింగ్ చేసే అవసరం లేదనిపించింది. వీళ్ళని చూడండి, వీళ్ళని జైల్లో వేశారనమాట. సో ఇక్కడైతే ఒకలాంటి సౌండ్ కూడా ప్లే చేశారు. అదంతా నేను ఇక్కడ వేయట్లేదనమాట, నాకు కాపీరైట్ స్ట్రైక్స్ పడతాయి. సో అందుకనేసి నేను ఓన్లీ వాయిస్ ఓవరే ఇస్తున్నాను. మొత్తం రామోజీ ఫిలిం సిటీ చూడడానికైతే 1 డే అస్సలు సరిపోలేదనమాట. 2-3 డేస్ అయినా పడుతుందంట. మనం ఇక్కడ 1 డేలో 6 బస్సెస్ అయితే మారాలి. ఇప్పుడైతే మేము సెకండ్ బస్లో అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే మైథలాజికల్ మూవీ ఆర్ సీరియల్ షూటింగ్ ఎక్కడ జరుగుతుందనేసి అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. లైక్ భాగవతం, రామాయణం ఇలాంటివన్నీ షూటింగ్ చేస్తారు కదా సీరియల్ లేదంటే మూవీ. సో అలాంటివి ఎక్కడ షూట్ చేస్తారనేసి ఇక్కడికైతే వచ్చామన్నమాట. అండ్ అలాగే ఇక్కడ మనకి చిన్నప్పుడు పంచతంత్రం వచ్చేది కదా, అది కూడా ఇక్కడే షూట్ చేసేవారంట. సో ఇది మొత్తం చూసేయండి. ఇప్పుడైతే మైథాలజీ థీమ్ అయితే అయిపోయింది కదా. నెక్స్ట్ అయితే మేము ఇక్కడ రైల్వే స్టేషన్ థీమ్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో మనకి రామోజీ ఫిలిం సిటీలో రియల్గానే ఒక రైల్వే స్టేషన్ అయితే ఉందన్నమాట. సో నేనైతే ఏదో జస్ట్ కార్డ్బోర్డ్తో పెట్టింటారు అనుకున్నాను, లేదు నిజంగానే ట్రైన్ అనమాట. సో మనకి అత్తారింటికి దారేది ఫిలింలో పవన్ కళ్యాణ్ అంటారు కదా 5 minutesలో మొత్తం స్టేషన్నే కొనేయాలని. సో ఆ ప్లేస్ అనమాట అది. అదొకటే కాదు, చాలా ఫిలిమ్స్ కూడా అక్కడే రైల్వే స్టేషన్లోనే షూట్ చేస్తారంట, ఏదైనా రైల్వే స్టేషన్ సీన్స్ ఉంటే. అండ్ అయితే ఇప్పుడు ఫస్ట్ వెయిటెడ్ సెట్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు బాహుబలి సెట్కి. అసలు ఫస్ట్ రామోజీ ఫిలిం సిటీ అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చిందే బాహుబలి సెట్ అనమాట. సో చూడాలి అది నిజంగానే ఉందా లేదంటే జస్ట్ థర్మాకోల్స్తో ఏదైనా సెట్ చేశారా అనేసి నాకు చాలా ఎక్సైటెడ్గా ఉండే అనమాట. సో ఇప్పుడైతే మనము బాహుబలి సెట్కి అయితే వెళ్తున్నాము. ఇదైతే 3rd బస్ అనమాట. సో మనము ఒక సెట్ నుంచి ఇంకో సెట్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా బస్సెస్ అయితే చేంజ్ చేయాలి. సో మనకి ఒక బస్సు ఎక్కడ స్టాప్ చేస్తే అక్కడే ఇంకొక బస్సు ఎక్కడానికైతే వీలుంటుంది అనమాట. బస్సెస్ అయితే చాలా ఉంటాయి, వస్తూనే ఉంటాయి. సో మనకైతే బస్సెస్ గురించి టెన్షన్ అయితే ఏం లేదనమాట. ఇప్పుడైతే మనము బాహుబలి సెట్లోకి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. నిజంగానే బాహుబలి సెట్ ఉంది. నేనైతే అసలు ఇలా అయితే ఉంటుంది అనుకోలేదు. నిజంగానే మొత్తం ఏనుగులు మొత్తం సెట్ అయితే అలానే ఉందన్నమాట. అయితే ఇక్కడ బాహుబలి సెట్లో ఎంటర్ అయినప్పటి నుంచి ఎక్కడెక్కడ ఏ సీన్ షూట్ చేసింటారా అనేసి అనుకుంటున్నాము. ఇలా చెట్టు ఏదైనా కనిపిస్తే కట్టప్ప తింటున్నప్పుడు ప్రభాస్ వచ్చి ఫుడ్ పెట్టమని అడుగుతారు కదా, సో అది ఎక్కడ జరిగిందనేసి మేమైతే చూస్తున్నాము. ఇక్కడైతే దేవసేనని బంధించింటారు కదా, సో అదే అన్నమాట ఈ సెట్. ఇక్కడ మనకి ఇక్కడ చైన్స్ అన్నీ ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ మనకి ప్రభాస్ శివలింగం ఎత్తుకొని వస్తారు కదా, సో ఆ శివలింగం అయితే ఇక్కడ ఉందంట. ఇదే అంట ఆ శివలింగము. బట్ అది రియలా లేదంటే కార్డ్బోర్డ్తో ఏమన్నా ప్రిపేర్ చేశారా అనేసి మనకు తెలీదు. అయితే ప్రభాస్ ఎత్తుకున్నప్పుడు ఏదైనా కార్డ్బోర్డ్తో ఉన్నదే ఉండింటుంది అనుకుంటున్నాను, బట్ అక్కడ వాటర్లో ఉన్నదైతే రియల్ శివలింగమే అనుకుంటున్నాను. నిజంగా మాహిష్మతి సామ్రాజ్యం అయితే ఇప్పటికీ ఉందన్నమాట. సో ఫైనల్గా మాహిష్మతి సామ్రాజ్యం అయితే చూసేసామన్నమాట. ఇక్కడ చూడండి ఈ గుర్రాలు కూడా రియల్వే అనమాట. అంటే రియల్ గుర్రాలు కాదు, రియల్గానే కట్టారనమాట గుర్రాలని కూడా. ఇక్కడే అన్నమాట మనకి శివగామి అండ్ బిచ్చల దేవ, బల్లాల దేవ వాళ్ళందరూ కూర్చొని మీటింగ్ చేస్తూ ఉంటారు కదా,
సభలు లైక్ సభలు, సో అవన్నీ ఇక్కడే అనమాట. అండ్ అలాగే రథం కూడా ఉందన్నమాట. ఇదైతే రియలే అనమాట, చాలా బరువు ఉన్నింది, అంటే మనం కొద్దిగా కూడా అసలు మూవ్ చేయలేమన్నమాట. సో ఫైనల్గా మనకి బాహుబలి మూవీలో లాస్ట్లో బల్లాల దేవది స్టాచ్యూ పడిపోతుంది కదా, సో ఇక్కడ ఉందన్నమాట ఆ స్టాచ్యూ అయితే. నేనైతే అది లేదేమో అనుకున్నాను, బట్ అది కూడా ఉన్నింది. అండ్ అలాగే మనకి ఇక్కడ కొన్ని హోమ్ డెకోర్ థింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ అలాగే బాహుబలి మూవీలో లాస్ట్ 30 minutes వార్ జరుగుతుంది కదా, అదంతా అక్కడే అనమాట షూట్ చేశారు. మొత్తం బాహుబలి ఫిలిం అంతా ఇక్కడే షూట్ చేశారంట. ఏ సీన్ కోసం ఎక్కడికి వెళ్ళలేదంట. నేనైతే ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ఊరికి వెళ్ళి, అంటే ఎక్కడైనా స్టేట్స్ లైక్ ఫారెన్లో వెళ్ళి తీసారేమో అనుకున్నాను, లేదంటే మొత్తం అక్కడే తీసారంట. నెక్స్ట్ ఇదైతే మట్కా సెట్, అంటే వరుణ్ తేజ్ తీశారు కదా మట్కా సినిమాది, ఆ సెట్ అయితే అలానే ఉందన్నమాట. నాట్ ఓన్లీ మట్కా ఫిలింకి, ఇంకా ఇలాంటి బేస్డ్ సినిమా ఏదైనా ఉంటే కూడా ఇక్కడే తీస్తారంట. కొన్ని మూవీ సెట్స్ అయితే అలానే ఉంచేశారనమాట. ఇప్పుడైతే మనకి గేమ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడైతే కొన్ని గేమ్స్ ఓన్లీ కాంప్లిమెంటరీ ఇస్తారనమాట. ఇంకా కొన్ని గేమ్స్ మనం ఆడాలంటే లైక్ జిప్ లైన్ ఇలాంటివన్నీ ఖచ్చితంగా పే చేయాలంట. ఇదైతే మనకి ఫిలిం ఉంటుంది కదా, సో ఆ ఫిలిం బేస్డ్ మై నేచర్ థీమ్ అనమాట. అంటే ఆ సినిమాకి సంబంధించింది ఏదైనా మెయిన్ ఉంటుంది కదా, సో అలాగా అక్కడంతా మొత్తం మనకి సెట్ చేశారు. ఇదైతే కర్నూలులో ఉండే ఫోర్ట్ కదా, ఇదే కొండారెడ్డి బుర్జ్ అనమాట. సో అలాగా ఫిలింకి ఏదైనా మంచి హిట్ అయినది ఉంటుంది కదా, సో అలా దాన్ని అయితే ఇక్కడ మై నేచర్గా చేసి పెట్టారనమాట. మొత్తం ఇదైతే మహర్షి సినిమాలో మొత్తం పొలాలు ఊరు అంటే పల్లెటూరు లాగా మొత్తం సెట్ చేశారనమాట. ఇదైతే గగనం మూవీ ఉంది కదా నాగార్జునది, ఫ్లైట్ హైజాక్ చేసేస్తారు కదా, సో ఆ మూవీ సెట్ అనమాట. ఇదంతా ఫ్లైట్ మొత్తం ఒక చిన్న మైనేచర్ లాగైతే మనకి సెట్ చేసి పెట్టారు. ఇదైతే దిల్వాలే దుల్హనియా లే జాయింగే ఫిలిం సెట్ అంట ఇది. అండ్ నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ సలార్ మూవీ షూట్ చేశారు కదా, సో అది మొత్తం ఓవరాల్గా ఇక్కడ మైనేచర్ రూపంలో మనకి సెట్ చేసి పెట్టారనమాట. సో ఫిలింకి ఏదైతే హిట్ అయి ఉంటుంది కదా, సో దాన్ని అయితే ఇలాగా సెట్ చేసి పెట్టారు. మనకు అది చూడంగానే తెలిసిపోతుంది అనమాట ఇది ఏ మూవీ అనేసి. ఇదైతే మనకి కేజీఎఫ్లో వస్తుంది కదా, సో అదన్నమాట. అండ్ అదే ఇది చూడండి ఖచ్చితంగా తెలుస్తుంది మనకి, శాండిల్స్ మొత్తం అంతా చూస్తేనే పుష్ప 2 మూవీదని తెలిసిపోతుంది అనమాట. నెక్స్ట్ అయితే మాయల్ ఓకేకి అయితే వెళ్ళామన్నమాట. మొత్తం అంటే మూవీ షూటింగ్ ఎలా చేస్తారు, ఏ మూవీస్ ఇక్కడ షూట్ చేశారు, ఆ మూవీస్ కోసం వీళ్ళు ఎంత కష్టపడ్డారనేసి మొత్తం మనకి ఒక ఏవీ లాగేసి అయితే మనకి అంటే ఒక ఫిలిం లాగా వేసి అయితే చూపిస్తారనమాట. లోపల అయితే ఒక థియేటర్ ఉందన్నమాట. సో మనకి ఆ థియేటర్లో ఏ మూవీ షూట్ చేశారు, ఆ మూవీకి వీళ్ళు ఎంత కష్టపడ్డారు, ఆ మూవీ సెట్ ఎలా ప్రిపేర్ చేశారు అనేసి, ఎలా సెట్ చేశారు మూవీ కోసం సెట్ అంతా అనేసి మొత్తం మనకి చూపిస్తారు. సో ఇక్కడైతే 3500 ఫిలిమ్స్ వరకు షూట్ చేశారంట. సో మనకి రామోజీ ఫిలిం సిటీ అయితే 1997 నుండి స్టార్ట్ చేశారంట. గవర్నమెంట్ ప్లేస్ ఇచ్చిందంట. సో ఇలాగ మొత్తం మీరు కన్స్ట్రక్ట్ చేసుకోండి అనేసి. ఇప్పుడైతే మ్యూజిక్ పెట్టేస్తాను చూడండి మనకి ఏ ఫిలిమ్స్ ఇక్కడ షూట్ చేశారు. అండ్ రామోజీ ఫిలిం సిటీ ఫౌండర్ రామోజీ గారు కూడా ఇందులో కొద్దిగా మాట్లాడతారనమాట. సో ఇప్పుడైతే నేను మ్యూజిక్ యాడ్ చేసేసాను, మొత్తం చూడండి.
నేనైతే ఇక్కడ మ్యూజిక్ అయితే యాడ్ చేస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే అది ఒరిజినల్ సౌండ్ పెడితే యూట్యూబ్ ఛానల్ మీద స్ట్రైక్ పడుతుంది. సో అందుకనేసి నేను ఇక్కడ ఒరిజినల్ సౌండ్స్ అయితే యాడ్ చేయట్లేదన్నమాట. ఇప్పుడైతే నెక్స్ట్ మేము ఎయిర్పోర్ట్ సెట్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. నిజంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళినట్టే ఉన్నిందన్నమాట. సో ఇంక చాలా మూవీస్లో ఎయిర్పోర్ట్ సీన్స్ అయితే ఉంటాయి కదా. సో అలాగా మూవీస్లో ఉండే ప్రతి ఎయిర్పోర్ట్ సీన్ ఇక్కడే షూట్ చేశారంట. అయితే చాలా మూవీసే ఉన్నాయి కదా. ఇష్క్ మూవీలో హీరో హీరోయిన్ చాలాసేపు ఎయిర్పోర్ట్లో సీన్ అయితే ఉంటుంది కదా. సో వాళ్ళు ఫ్లైట్ డిలే అవుతుంది. సో అదంతా ఇక్కడే షూట్ చేశారంట. నాట్ ఓన్లీ ఇష్క్ మూవీ, చాలా మూవీస్ ఎయిర్పోర్ట్ సీన్స్ అంతా ఇక్కడే షూట్ చేశారంట. ఏరోప్లేన్ కూడా నిజంగానే ఉందన్నమాట. ఏదైనా ఏరోప్లేన్లో సీన్స్ చాలానే ఉంటాయి కదా. గగనం సినిమా అయితే మొత్తం ఎయిర్పోర్ట్లోనే ఏరోప్లేన్లోనే జరుగుతుంది కదా గగనం ఫిలిం. సో అదంతా కూడా ఇక్కడే షూట్ చేశారంట, నాగార్జునది గగనం ఫిలిము. ఇక్కడ నిజంగానే ఏరోప్లేన్ ఉంది. అండ్ అలాగే సీట్స్ కూడా నిజంగానే ఏరోప్లేన్లో ఎలా ఉంటాయో సీట్స్ అలానే ఉన్నాయన్నమాట. సో ఏరోప్లేన్ సెట్ కూడా చూసేసి రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ హవా మాల్కి అయితే వచ్చాం. హవా మాల్ కాదు, హవా మహల్కి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడైతే మనకి చాలా మూవీసే షూట్ చేశారంట. మెయిన్గా హిందీ ఫిలిమ్స్ అయితే ఎక్కువ షూట్ చేస్తుంటారంట ఇక్కడ. అండ్ అలాగే తెలుగు మూవీస్లో ఏదైనా సాంగ్స్ ఉంటాయి కదా ఇలాంటి చోట. సో ఇక్కడైతే తెలుగు మూవీస్లో సాంగ్స్ అయితే చాలానే షూట్ చేశారంట. కొన్ని తెలుగు మూవీస్ కూడా ఇక్కడ షూట్ చేశారంట. హవా మహల్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇక్కడ మనం జపనీస్ సెట్కి అయితే వచ్చామన్నమాట. అసలు జపనీస్ సెట్ అయితే ఎంత బాగుందంటే మొత్తం గార్డెన్, మొత్తం వాటర్ మధ్యలో అలాగా వాటర్ ఫాల్స్ చాలా బాగుండిందన్నమాట. చాలా స్టేట్స్ నుండి వచ్చి ఇక్కడైతే మూవీ షూట్ చేస్తారంట. నాట్ ఓన్లీ మన ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకనే కాకుండా ఇంకా చాలా స్టేట్స్ నుండి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఖచ్చితంగా కొద్దిగా సినిమా ఏదో ఒక 20-30 మినిట్స్ అన్న షూట్ చేస్తారంట. ప్రతి ఒక్కరికి సెంటిమెంట్ అంట. ఇక్కడ మూవీ షూట్ చేస్తే ఖచ్చితంగా హిట్ అవుతుందనే సెంటిమెంట్ చాలా స్టేట్స్కి ఉన్నాయంట. అంటే మూవీ తీసే వాళ్ళకి. చూస్తున్నారు కదా మొత్తం కాసేపు జపనీస్లో ఉన్నట్టే ఉన్నిందనమాట. సో సెట్ అలా ఉన్నింది, మొత్తం రియలేనమాట. మొత్తం జపాన్లో ఉన్నట్లుగానే వైబ్ ఉందన్నమాట. సో ఇక్కడ మనకైతే అవతార్ సినిమా తీశారు కదా. సో అవతార్ సినిమా ఎలా తీస్తారు, నిజంగానే అలాంటి బొమ్మలు ఉంటాయా లేదా అనేసి మొత్తం క్లియర్గా చూపించారు. ఇక్కడ ఒక మనిషి చేస్తూ ఉంటాడనమాట. సో అలానే ఇలాగా మనకి ఇక్కడ ఒక అతను ఎలా చేస్తుంటే అలాగే విఎఫ్ఎక్స్లో అయితే వస్తుందన్నమాట. అంటే గ్రాఫిక్స్ అనమాట మొత్తము. బట్ ఇక్కడ ఒక అతను అయితే ఇలా చేస్తున్నాడు. సో స్క్రీన్లో మనకి గ్రాఫిక్ రూపంలో కనిపిస్తుంది అనమాట. అలాగే ఇక్కడ ఇంగ్లీష్ మూవీస్ ఎలా తీస్తారనేసి కూడా ఇక్కడైతే మనకు ఉంటుంది. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, సో వీళ్ళంతా ఎలా షూట్ చేస్తారనేసి కూడా మొత్తం చూపిస్తారనమాట. మెయిన్గా రజనీకాంత్ గారంట. సో ఖచ్చితంగా ఇక్కడ ఏ ఫిలిం అయినా సరే ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ ఖచ్చితంగా రామోజీ ఫిలిం సిటీలో అయితే షూట్ చేస్తారంట. అంత సెంటిమెంట్ అంట ఈ రామోజీ ఫిలిం సిటీ అంటే చాలా మందికి. ఇక్కడ షూట్ చేస్తే ఖచ్చితంగా ఫిలిం హిట్ అవుతుందనేసి అందరి నమ్మకం అంట. నిజంగా చాలా బాగుంది రామోజీ ఫిలిం సిటీ. ఇప్పుడైతే మేము ఫ్లవర్ పార్క్కి అయితే వచ్చామన్నమాట. ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో అసలు చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఫ్లవర్స్. చాలా బాగా అనిపించింది కాసేపు ఇక్కడ ఉండడం. ఇంకా చాలా మిస్ అయ్యామన్నమాట. కొన్ని వీడియోస్ మాత్రమే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇంకొక పార్ట్ కూడా వస్తుంది. ఈ ఒక్క పార్ట్లోనే నేను మొత్తం చూపిలేనమాట. సో ఇంకొక 2 పార్ట్స్ అయితే ఉంటుందన్నమాట. సో అప్పటి వరకు ఈ వీడియోలో ఎంత కవర్ చేయగలను అంత కవర్ చేస్తాను. ఇంకా మిగతాది ఇంకో పార్ట్లో వస్తుంది. నేను చాలా సెట్స్ని అయితే విజిట్ చేశాను అనమాట. అవన్నీ ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. లంచ్ తర్వాత ఇంకా ఏ సెట్స్కి వెళ్ళామనేసి మొత్తం షేర్ చేసుకుంటాను. సో ఒక్క వీడియోలో కవర్ చేయలేకపోతున్నా, ఆల్రెడీ వీడియో లెంత్ అయిపోయింది. ఇంకొక వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.